సహోదరి సహోదరుడు, ఇరుక్కుపోయాను, కాలు చేతులు కదపలేని పరిస్థితిలో చిక్కుకుపోయాను, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాను, కుటుంబ సమస్యలో చిక్కుకుపోయాను, ఉద్యోగ సమస్యల్లో చిక్కుకుపోయాను. ఈరోజు నువ్వు దేంట్లో చిక్కుకుపోయావో నాకు తెలియదు, కానీ చిక్కుకుపోయినటువంటి నీతో దేవుడు చెప్తున్నాడు, ఊరకనే ఉండి నేను అనుగ్రహించు రక్షణను కల్లారా చూడు. దయచేసి వినండి. నోరు కుదురుగా ఉండని వాళ్ళు కుదురుగా ఉండడం సాధ్యమంటారా? చెప్పండి. నోరు కుదురుగా ఉండని వాళ్ళని మీరు కుదురుగా ఉండంటే సాధ్యమా? దయచేసి వినండి. ఆ రోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? అరిచేస్తూ కేకలేచేస్తూ నోరు పడేసుకుంటూ ఆవేశపడిపోతూ కోపంతో రగిలిపోతున్నటువంటి వారిని చూసి, భర్త భార్య నీతోనే దేవుడు చెప్తున్నాడు, ఒక పక్క ప్రార్థన చేస్తావు, మరో పక్క నీ నోటికి పని పెడతావు. ఒక పక్క ప్రార్థన చేస్తావు, మరోవైపు అరిచి కేకలేసి ఇల్లు పీకేసి పందిరేసేస్తావు. దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు అరవడం వల్ల కేకలేయడం వల్ల నీ భర్తలో కానీ నీ భార్యలో కానీ బిడ్డలో కానీ మార్పు రాదు.